గాయ్స్, ఈరోజు అయితే మా చెల్లి మా కోసం ఇవి చేస్తుందన్నమాట. వీటి పేరేంటి? ఇవి చేస్తుంది. ఎప్పుడు వీటిని ఎలా చేయాలో మనం చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం బేల్పూడి చేస్తున్నాం. సో ఇలా కొన్ని ఆనియన్స్, ఒక లెమన్, ఇప్పుడు కొంచెం కారం. ఇలా కారంలో నూనె వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇట్లా ఈ మిశ్రమంని మీరు రెడీ పెట్టుకొని ఉంటే మీకు బేల్పూరి అయిపోతుంది. ఫస్ట్ మనకు ఆనియన్స్, లెమన్ కావాలి, మళ్ళీ బేల్పూరికి ఇవి, అండ్ ఆల్సో ఇక్కడ నూనె ఇంకా కొంచెం కారం వేసాం మనం. దాని తర్వాత ఈ మిశ్రమంలో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలా. ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలా. దాని తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలా. అంటే మనం ఈజీగా స్టవ్ లేకుండానే చేసుకోవచ్చు. మనం కొంచెం ఆనియన్స్ వేసేసాలా. మనకి ఎన్ని ఆనియన్స్ ఉంటాయి, మంచిగా ఆనియన్స్ వేసుకొని మన బేల్పూరి ఇవి ఉన్నాయి కదా, మంచిగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసేసి మా చెల్ల చేస్తుంది, నాకే చేయరాదు. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు ఆయిల్, ఉప్పు, కారం ఇంకా మంచిగా ఆనియన్స్ మిక్స్ చేసి ఈ బేల్పూరి వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలా. ఇలా మనకి ఇంకా కూడా మిగిలిగా ఇలా చూడొచ్చు మీరు, చాలా మిగిలిపోయాయి. మళ్ళీ మిక్సింగ్ చేసుకోవాలా. మిక్స్ చేసేసుకొని దీంట్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే మనం వేయద్దు కూడా, మన ఇష్టం. దీంట్లో నూనెతోనే మస్తు టేస్ట్ అవుతుంది. కొన్ని నేను ఇక్కడ కొన్ని వేస్తున్నా, ఎందుకంటే నాకు ఇలా వీటితో చేస్తే బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా దీనికి ఉంటాయి కదా, తీసుకున్న తర్వాత మనం మంచిగా లెమన్ పిండుకోవాలా. సూపర్ టేస్ట్ ఉంటుంది, మనకి సూపర్ టేస్ట్ ఉంటుంది. సో దీంతో మిక్సింగ్ చేసుకోవాలా. దీంతో మిక్సింగ్ చేసుకొని మంచిగా వేసుకొని ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. మనకి బ్యూటిఫుల్ ప్రాసెస్ అన్నమాట. మీకు కూడా ఈ ప్రాసెస్ ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా బర్త్డే రోజు మంచిగా మా చెల్లి చేస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం ఎట్లుందో. ఇప్పుడు ఉండు 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 ఎట్లుంది, బాగుందా? ఇప్పుడు మా ఇద్దరిది నాకు కొంచెం పెట్టు నోట్లే. సరే, ఇప్పుడు చూడు మనం మా చెల్లి వేసింది. మజాలా వెల్డన్, చాలా బాగుంది. మీకు అది చేసుకుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.